అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? రాగి జావ అనగానే చాలా మందికి గుర్తొచ్చే సమస్య ఉండలు కట్టేస్తుందని లేదా చల్లారాక గట్టిగా అయిపోతుందని. కానీ ఈ రోజు నేను చూపించే ఈ పద్ధతిలో గనక మీరు చేస్తే రాగి జావ అస్సలు ఉండలు కట్టదు. పైగా ఎంతో కమ్మగా చిక్కగా వస్తుంది. ఈ జావా పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ బాగుంటుంది. మరి సింపుల్గా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నేను అరకప్పుతో కొలుస్తున్నానండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఒకటి ఉందండి. చాలా మంది నీళ్లు పోయగానే స్టవ్ వెలిగించేస్తారు. అలా అస్సలు చేయకూడదు. స్టవ్ వెలిగించక ముందే పిండిని నీళ్ళలో ఉండలు లేకుండా చాలా సాఫ్ట్ గా గరిటితో కలుపుకోవాలి. పిండి మొత్తం నీళ్ళల్లో చక్కగా కలిసిపోయిన తర్వాత మాత్రమే మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా చేయటం వల్ల రాగి జావ అస్సలు ఉండకట్టదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటితో కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. రాగి పిండి కదా, అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుతూనే కాచుకోవాలి. కొద్దిసేపటికి రాగి పిండి ఉడికి ఈ విధంగా చిక్కబడుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా చిక్కబడిన తరువాత ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకోండి. అందులో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. జస్ట్ బెల్లం నీళ్ళల్లో కరిగితే చాలు. బెల్లం కరిగిన తరువాత మనం ఇందాక కాచి పక్కన పెట్టుకున్న రాగి జావలో ఈ బెల్లం నీళ్లను వడకట్టుకుని పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఈ జావను బాగా ఉడకనివ్వాలి. చూశారుగా, జావ ఇలా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. చివరిగా ఈ జావకి మరింత బలాన్ని రుచిని యాడ్ చేద్దాం. స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేడయ్యాక కొద్దిగా బాదం పప్పులు వేసి వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే జీడిపప్పు, కిస్మిస్ లాంటివి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ కాస్త దోరగా వేగిన తరువాత వీటిని నేరుగా మనం వేడివేడి రాగి జావలో వేసేసి కలిపేసుకోవటమే. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన కమ్మటి రాగి జావ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చిక్కగా కలర్ఫుల్గా వచ్చిందో. ఒక్క ఉండ కూడా కట్టకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూశారుగా. ఈ ఉదయాన్నే ఇలా 1 గ్లాసు రాగి జావ తాగారంటే రోజంతా ఎంతో చురుకుగా ఉంటారు. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.